ధ్యానిస్తున్న గ్రంథమేది? ద్వితీయోపదేశకాండానికి వచ్చాం మనము. గతసారి ఏం చదువుకున్నాం మనము? ఏమా మీరు చెప్పాలి మరి. 10వ అధ్యాయము 10వ అధ్యాయం చదువుకున్నాం కదా. సరే, అది ముగిస్తాం. ఇక ఈరోజు మనము 12వ అధ్యాయానికి వస్తాం. ద్వితీయోపదేశకాండము 12వ అధ్యాయము 5వ వచనాన్ని, 11వ వచనాన్ని, 13వ వచనాన్ని, 19వ వచనాన్ని, 26వ వచనాన్ని చదువుతాను. శ్రద్ధగా గ్రహించండి. ద్వితీయోపదేశకాండము 12వ అధ్యాయం. మీ దేవుడైన యెహోవా మీ సమస్త గోత్రములలో తన నామమును స్థాపించుకొనుటకు నివాస స్థానముగా ఏర్పరచుకొను స్థలమును వెదకి అక్కడికే యాత్రలు చేయుచుండవలెను. 11వ వచనాన్ని చదువుతున్నాను. నేను మీకు ఆజ్ఞాపించు సమస్తమును, అనగా మీ దహన బలులను, మీ బలులను, మీ దశమ భాగములను, ప్రతిష్ఠితములుగా మీరు చేయు నైవేద్యములను, మీరు యెహోవాకు మ్రొక్కుకొను మీ శ్రేష్టమైన మ్రొక్కుబళ్లను, మీ దేవుడైన యెహోవా తన నామమునకు నివాస స్థానముగా ఏర్పరచుకొను స్థలమునకే మీరు తీసుకొని రావలెను. 13వ వచనాన్ని చదువుతాను. నీవు చూచిన ప్రతి స్థలమున నీ దహన బలులను అర్పింపకూడదు సుమి. 19వ వచనము. నీవు నీ దేశములో ఉన్న నీ దినములన్నిటను లేవీయులను విడవకూడదు సుమి. 26వ వచనం చదువుతున్నాను. నీకు నియమింపబడిన ప్రతిష్ఠితములను, మ్రొక్కుబళ్లను మాత్రము యెహోవా ఏర్పరచుకొను స్థలమునకు నీవు తీసుకొని పోవలెను. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమగల మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడా, మీ పాదాల చెంతకు చేరి వచ్చాము. కృప చూపండి, కనికరించండి ప్రభువా. సమయమనక ప్రతి సమయం మీ పాద సన్నిధికి చేరి వచ్చే ఈ భాగ్యము మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మీరు మాకు అనుగ్రహించారు. అందుకై స్తుతిస్తున్నాం. ఇంతవరకు మీ ఆత్మ ఆధీనములో ఆరాధన క్రమం అంతటిలో మమ్మను నడిపిస్తూ ఉన్నారు. ఈ ముందున్న సమయం దీవెనకరంగా ఉంచినందుకు స్తుతిస్తున్నాం. కొంత సమయం మీ సన్నిధిలో ఇంకా మేము నిలిచి ఉంటుండగా మీ మాటలు వినాలని మేమందరము మీ వైపు చూస్తుండగా ఈ వాక్య భాగాలను మీరు మాకు వినిపించినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ధ్యానించడానికి ఆత్మ సహాయము చేయండి. మీ పక్షమున నిలిచిన నన్ను మీరు బలపరిచి మీ నోటికి బూరగా మాత్రమే నన్ను వాడుకొనండి. మీ మాటలు నాతోనూ మా అందరితోనూ మీరు మాట్లాడండి. మహిమ, ఘనత, ప్రభావములు మీరు పొందండి. చిన్నలున్నారు, పెద్దలున్నారు, వృద్ధులున్నారు, చదివిన వారు ఉన్నారు, చదువు లేని వారు ఉన్నారు. అందరూ గ్రహించున్నట్లుగా, సరిపోవునట్లుగా మీరు మాట్లాడుదురని మీ పాదాలు మ్రొక్కుచు మీ కృపా హస్తాలకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామమున కృతజ్ఞతతో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, మనము వరుసగా ధ్యానిస్తూ ఉన్నాం. ఆదికాండము నుండి మొదలు పెట్టాము. ఇప్పుడు ద్వితీయోపదేశకాండానికి వచ్చాం. మనం ప్రాముఖ్యమైన విషయాలు మాత్రమే మనం ఎత్తి ధ్యానిస్తూ అందులో ఆత్మీయమైన పాఠాలు మనం నేర్చుకుంటున్నాం. ఇది వరకు చాలా విషయాలు దేవుడు మనకు నేర్పిస్తూ వచ్చాడు. వాటన్నిటిని మనము మన హృదయాల్లో భద్రపరుచుకొని ధ్యానిస్తూ వాటిని మన జీవితాల్లో అన్వయించుకుంటూ
మనకు కావలసిన నేర్పును పొందాలి, మనలో కావలసిన మార్పును పొందడానికి ప్రభు సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా ప్రయాసపడాలి. అప్పుడే మన జీవితాలకు ఈ వాక్యాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. ద్వితీయోపదేశ కాండములో మోషే మాట్లాడుచున్న మాటలివి. మోషే వారితో ప్రత్యేకముగా ఉద్దేశించి ఈ ద్వితీయోపదేశ కాండములో రాయబడిన మాటలన్నీ ఇశ్రాయేలు సర్వ సమాజముతో మాట్లాడుతున్నాడు. వీరంతా ఇప్పుడు ఎక్కడున్నారు? అది జ్ఞాపకం ఉంచుకోండి. ఎక్కడున్నారు ఇప్పుడు? మోయాబు మైదానములోనే ఉన్నారు. ఇక యోర్దాను దాటితే దేవుడు వారికి వాగ్దానము చేసిన దేశం కనాను దేశానికి వారు చేరుకుంటారు. అక్కడికి మోషే వీరితో రాడు గనుక ఒక ప్రత్యేకమైన శ్రద్ధ తన ప్రజల ఎడల ప్రేమ కలిగిన వాడై ఈ ఉపదేశాన్ని వారికి వినిపిస్తున్నాడు. మోషే చాలా తన ప్రజలను గూర్చి శ్రద్ధ కలిగిన వాడు. ఎందుకంటే ఐగుప్తు సుఖభోగాలను కంటే తన ప్రజలతో శ్రమపడుట ఇష్టపడ్డాడు. మోషేకు ఐగుప్తులో సుఖభోగాలు అనుభవించే యోగం ఉండింది. ఆ రాజు యొక్క కుమార్తె కుమారుడిగా పెంచబడ్డాడు. అక్కడే విద్యాభ్యాసం చేశాడు. 40 సంవత్సరాలు ఉన్నాడు. అది విడిచిపెట్టుకున్నాడు. ఎందుకు? తన ప్రజలతో శ్రమ పడాలి. తన ప్రజలను గూర్చి అంత ప్రేమ కలిగిన వాడు. 40 సంవత్సరాలు వారిని అరణ్యములో నడిపిస్తూ వచ్చాడు. ఎన్నో అనుభవాలు వారితో కలిగి ఉన్నాడు. ఇప్పుడు వారిని విడిచి వెళ్ళాలంటే ఎంతో బాధతో ఉన్నట్లుగా మనం గ్రహిస్తాం. ఎందుకంటే ముమ్మారు దేవుణ్ణి వేడుకున్నాడు. ప్రభువా, నన్ను కూడా అక్కడికి నడిపించు, నేను కూడా వస్తాను, ఒక్కసారికి క్షమించమన్నాడు. దేవుడు మళ్ళీ అడగకన్నాడు, నీవిక్కడే ముగించాలి, ఇక్కడి నుండే నా దగ్గరికి రావాలని దేవుడు శాసించాడు. కనుక ఇక వారితో ఈ మాటలు మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు ఎలాంటి వారో చాలా అనుభవం కలిగిన వాడు మోషే. కనుక మళ్ళీ తాను లేని దినాలలో వారు ఎలాగూ దేవుని ఎడల ప్రవర్తిస్తారో, ఎలాగూ ప్రవర్తించి ఎలా జీవించి నష్టపోతారో అనే ఉద్దేశముతో మోషే చాలా విషయాలు జాగ్రత్తగా వారు పాటించాలని తెలియజేస్తున్నాడు. సుమీ అన్నాడు కదా, అంటే చాలా జాగ్రత్తగా మీరు అనుసరించాలి అన్నాడు. ఈ అధ్యాయములో మనం చూసినట్లయితే ఒక విషయాన్ని మనం ఇక్కడ ఆలోచిస్తాం. ఒకే ఒక విషయాన్ని గురించి ఇక్కడ మోషే వారికి తెలియజేస్తున్నాడు. దేవుణ్ణి ఎలా ఆరాధించాలి, దేవుని ఆరాధన. ఇంతవరకు దేవుడు ఎలాంటివాడో, వారి మధ్య ఉన్నవాడు ఎలాంటివాడో వారికి తెలియజేశాడు. ఆ తర్వాత మనము 10వ అధ్యాయములో వారు ఎలాగూ దేవుణ్ణి ప్రేమించాలి, నీ దేవుడైన యెహోవాను భయపడాలి. ఏమన్నాడు? భయపడాలి. తర్వాత మార్గములన్నిటిలో నడవాలి, ప్రేమించాలి. ఆ తర్వాత ఏమన్నాడు? సేవించాలి అన్నాడు. తర్వాత ఆయన ఆజ్ఞలను మీరు అనుసరించాలి అన్నాడు. 5 మాటలు వారికి చెప్పాడు. ఇప్పుడు మీరు ఎలా ఆరాధించాలి ఆయన్ను? ఈరోజు మనం కూడా ఈ విషయాలను చాలా గ్రహించాలి. దేవుని సన్నిధిలో దేవుణ్ణి ఎలా ఆరాధించాలి మనం. కొందరు చాలా భారంగా ఉన్నట్లయిన నిద్ర భారం కొందరికి ఉన్నట్లున్నది. అయినా పర్వాలేదు, ఆదివారం కొంత మీరు ప్రభు సన్నిధికి వచ్చేటప్పుడు ఆదివారం కొంత త్వరగా లేవడం తగ్గించుకోండి. మధ్యాహ్నం ఉన్నది కదా మనకు, అంత ప్రొద్దున లేచి మళ్ళీ ఇక్కడ భారంగా ఉండడం. ఆదివారం కొంత వెసులుబాటు దేవుడు మనకిచ్చాడు. కొంత ప్రొద్దున రోజు 5 గంటలకు లేసేవారు ఆదివారం 8 గంటలకు లేవచ్చు, ఏం పర్వాలేదు. ఇంకా 2 గంటల నిద్రపోయి ఇక్కడ 2 గంటల హాయిగా ప్రభు సన్నిధిలో శ్రద్ధగా వినాలి.
అయినా ఏదైనా అనారోగ్య పరిస్థితులతో మీకు భారంగా ఉంటే పర్వాలేదు, నెమ్మదిగా పడుకోండి. వినేవారు చక్కగా వినండి. దేవుని వాక్యాన్ని మనము శ్రద్ధగా ఆలకించుదాం. దేవుని ఆరాధించడం, వారు ఏమన్నాడు చూడండి. ఇక్కడ ఈ 5 వచనాలు చదువుకున్నాం. 5 వచనాల్లో ఒక్క మాట మీరు గ్రహించిన మాట చెప్పండి. మీరు ఎంత శ్రద్ధగా విని గ్రహించారో. 5 వచనాల్లో ఒక కామన్ హెచ్చరిక వారికి ఉన్నది. ఒక కామన్ హెచ్చరిక అంటే ఒక సూచన కామన్గా చెప్పాడు 5 వచనాల్లో. మీరు ఏది చేసినా ఆ స్థలానికే వెళ్ళాలి, దేవుడు ఏర్పరచుకున్న స్థలానికే వెళ్ళాలి. అది కామన్గా 5 వచనాల్లో ఒకే మాట మనం చూస్తాం. అది మనం ఈరోజు ఆలోచన చేయాలి. ఇశ్రాయేలు ప్రజలకు ఏం ఆజ్ఞాపించాడంటే, వారు దహన బలులు అర్పించాలి. అది ఆరాధన. దహన బలులు అర్పించడం ఆరాధనకు సూచన. దేవుణ్ణి ఆరాధించడానికి ఎక్కడంటే అక్కడ వారు ఆరాధించకూడదు. ఇక్కడ రాశాడు కదా 13వ వచనములో, నీవు చూచిన ప్రతి స్థలమున నీ దహన బలులను అర్పింపకూడదు సుమి అన్నాడు. నీవు చూచిన స్థలాలు ఎక్కడ చూస్తే అక్కడ, ఇక్కడ ఉన్నది కదా ఒక సంఘం, అక్కడ పోయి ఆరాధన చేస్తాం అనకూడదు మనం కూడా. అర్థమైందే? ఇక్కడ ఉన్నది కదా పర్వాలేదు, పక్కకే ఒక గుడి ఉన్నది, ఆ గుడిలో చర్చిలోకి వెళ్ళిపోదాం అని అంటే ప్రయోజనం ఉండదు అక్కడ. అది దేవుడు వారికి చెప్పాడు. మోషే ద్వారా ఇవన్నీ దేవుడు వారికి బయలుపరుస్తున్నాడు. మీరు దహన బలులు అర్పించడం ఎక్కడంటే అక్కడ అర్పించకూడదు. దేవుడు మీ మధ్య ఒక స్థానాన్ని నివాస స్థలముగా ఏర్పరచుకుంటాడు. అది మనము 5వ వచనములో చూస్తాను చూడండి. తన నామమును స్థాపించుకొనుటకు నివాస స్థలమును ఏర్పరచుకుంటాడు ఆయన. ఆ ఏర్పరచుకున్న స్థలానికే మీరు దహన బలులు తీసుకెళ్ళాలి, అక్కడే వాటిని అర్పించాలి. 11వ వచనములో చూడండి, అక్కడ చేసే విషయాలు ఏమేంటో చూడండి. నేను మీకు ఆజ్ఞాపించు సమస్తమును అనగా మీ దహన బలులను, మీ బలులను అంటే మీ బలులను, మీ ఆరాధనను, ఆ తర్వాత దశమ భాగములను, ప్రతిష్ఠితములుగా మీరు చేయు నైవేద్యములను, మీరు యెహోవాకు మ్రొక్కుకొను మీ శ్రేష్టమైన మ్రొక్కుబళ్లను అక్కడే దేవుడు ఏర్పరచుకున్న నివాస స్థలములో అక్కడికే తీసుకొని రావాలి అన్నాడు. ఎక్కడంటే అక్కడ వారు చేయడానికి వీల్లేదు. వారి వెంట ఇప్పుడు ప్రయాణములో ప్రత్యక్ష గుడారము వారి మధ్య ఉన్నది కదా, అది దేవుని నివాస స్థలం. అది నిర్గమాకాండం 25వ అధ్యాయములో, నేను మీ మధ్య నివసించుటకు నాకు ఒక పరిశుద్ధ స్థలాన్ని ఏర్పరచమన్నాడు. అదే ప్రత్యక్ష గుడారం. కానీ ఇప్పుడు వారు యాత్రలో ఉన్నారు, ప్రయాణములో ఉన్నారు. ఒక చోట దాన్ని నిలిపి ఉంచరాదు. వారి ప్రయాణము పద్ధతి ఏంటి చెప్పండి? వారి ప్రయాణ పద్ధతి, మేఘము ఆగగానే వారు ఆగుతారు, నిలిచిపోతారు. అక్కడ నిలిచిపోయి వారి గుడారాలన్నీ వేసుకుంటారు. వారికి ఒక క్రమం ఉన్నది, గుడారాలు వేసుకోవడానికి కూడా ఒక క్రమం ఉన్నది. ఎక్కడంటే అక్కడ ఎవరి ముందు మంచి స్థలాన్ని ఆపించుకొని అక్కడ వేసుకోవడానికి లేదు కదా. మనమైతే ముందు గబగబ వెళ్ళి ఎవరి ముందో నేను నా పిల్లలకు, నా కుటుంబానికి అంత మంచి ఏర్పాటు చేసుకుంటాను అనే ఉద్దేశం అక్కడ ఉండదు. దేవుడు ఏర్పరిచిన ఏర్పాటు ఉన్నది. సంఖ్యాకాండం మనం చూస్తే వారి గుడారాలు ఏ గోత్రము కలిసి ఉండాలి. 3 గోత్రాలుగా దేవుడు వేరు చేసి ప్రత్యక్ష గుడారము మధ్యలో ఉంటే, తూర్పు వైపున కొందరు, ఉత్తరం వైపున కొందరు, దక్షిణం వైపున కొందరు, పడమట వైపున కొందరు, 4 దిక్కులుగా వారు ఆ ప్రత్యక్షపు గుడారము చుట్టూ గుడారాలు వేసుకోవాలి. అలాగూ వారి నివాసము. ఎక్కడ వారు ఆ మేఘం ఆగితే అక్కడ ఆ విధంగా వారు గుడారాలు వేసుకొని ఉండాలి. ఆ మేఘము ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు ఎవరికి, మోషేకు కూడా తెలియదు. 2-3 రోజులు కూడా ఉండొచ్చు, 2-3 నెలలు కూడా ఉండొచ్చు, లేక 1 సంవత్సరం అంతా ఉండొచ్చు.
ఒకవేళ 3 రోజులే ఉన్నది అనుకోనండి, 3 రోజుల్లో మళ్ళీ వాళ్ళ గుడారాలన్నీ ప్యాక్ చేసుకొని మళ్ళీ విప్పుకొని మళ్ళీ మోసుకొని బయలుదేరాలి. 2-3 నెలలు ఉన్నా 2-3 నెలలు అలాగే, 1 సంవత్సరం ఉన్నా అలాగే ఉండాలి. ఇది వారి ప్రయాణ పద్ధతి, వారి ప్రయాణములో వారు చూడవలసిన విధానాలు. ఇలాగూ వారి మధ్య ప్రత్యక్షపు గుడారం ఉన్నది. ఆ గుడారాన్ని కూడా దాని బాధ్యత లేవీయులకు అప్పగించాడు. ప్రత్యక్షపు గుడారపు సామాగ్రి అంతా లేవీయులకే అప్పగించాడు. మరి ఏ గోత్రము కూడా ఆ వస్తువులను ముట్టరాదు. అందులో కూడా 3 గోత్రికులు, లేవి వంశములు 3 గోత్రాలు ఉన్నాయి. 3 గోత్రీకులకు వేరు సామాగ్రి వారు మోయాలి. కహతీయులు అందులో అతి పరిశుద్ధమైన స్థలములో ఉంచవలసిన వాటిని వారు మోస్తారు. వారు తమ భుజాల మీద మోయాలి. ఇతర 2 గోత్రాలకు వారు బండ్ల మీద మోసే అవకాశాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఇవన్నీ సంఖ్యాకాండములో ఉన్నాయి. అంటే దేవుని నియమాలు, దేవుని ప్రమాణాలు ఖచ్చితంగా వారు పాటించాలి. ఈ విధంగా ప్రత్యక్షపు గుడారము వారి మధ్య ఉండగా వారు ప్రయాణం చేస్తూ ఇప్పుడు మోయాబు మైదానం వరకు వచ్చేశారు. ఇప్పుడు తర్వాత దేవుడు కనాను దేశాన్ని వారికి స్వాస్థ్యముగా ఇస్తాడు. అక్కడ ఒక్కొక్క గోత్రానికి ఒక స్థలాన్ని దేవుడు ఏర్పాటు చేసి యెహోషువ ద్వారా, తర్వాత యెహోషువ గ్రంథములో మనం వెళ్తే అక్కడ యెహోషువ ద్వారా, ఎలియాజరు ద్వారా దేవుడు ఏ గోత్రానికి ఎక్కడి స్థలమో అక్కడ చీట్లు వేసి వారికి గోత్రాన్ని విభజించి ఇస్తాడు. ఇప్పుడు ప్రత్యక్ష గుడారం ఎక్కడ ఉండాలి మరి అనేది మనం ఆలోచిస్తే, ప్రత్యక్ష గుడారం ఎక్కడ ఉంటుంది? దేవుడు ఏర్పరచుకున్న స్థలానికి అన్నాడు. అంటే దేవుడు ఏర్పరచుకున్న స్థలము ప్రత్యక్ష గుడారం ఎక్కడుంటే అక్కడికి వెళ్ళాలి. ప్రత్యక్ష గుడారం అయితే ఇక్కడ విప్పి దాన్ని ఇక మర్చిపోండి అని చెప్పలేదు కదా. దేవుడు వారి మధ్య నివసించడానికి ఏర్పరచుకున్న ఏర్పాటు ప్రత్యక్ష గుడారం. ఇప్పుడు వారు దాటి వెళ్ళబోతున్నారు. వెళ్ళిన తర్వాత కనాను దేశములో వారున్న స్థలములో, నేను ఈ గోత్రములో ఉన్నాను, నాకు ఈ స్థలం ఉన్నది కనుక ఇక్కడే నేను బలులు అర్పిస్తానంటే వీల్లేదు. ప్రత్యక్ష గుడారానికి దేవుడు ఎక్కడ ఏర్పాటు చేశాడో అక్కడికి వెళ్ళి అక్కడే బలులు అర్పించాలి. నాకు చాలా దూరం ఉన్నది కనుక నేను అక్కడికి వెళ్ళలేను అనుకోవద్దు, పొరపాటు అయిపోతుంది. ఇశ్రాయేలు దేశం ఎలాగున్నది చెప్పండి? ఒక పొడవుగున్నది. దాని ఆకారం చూస్తే ఒక చెయ్యి ఆకారంలో ఉంటుంది. ఇలాగుంటుందండి, ఇలాగుంటుంది. అది అంటే పొడవుగా ఉంటుంది పైనుండి క్రింది వరకు. ఇప్పుడు ఈ కొనకున్నవారు అనుకో, దేవుడు అక్కడ ఉంచినాడు అనుకోనండి ప్రత్యక్ష గుడారం. అంతవరకు ఎందుకు వెళ్ళాలి? నేను ఇక్కడే ఏదైనా ఒక చిన్నగా ఏర్పాటు చేసుకుంటాను, ఇక్కడే నేను బళ్ళు అర్పిస్తాను, ఇక్కడికే మొక్కుబడులు తీసుకొస్తాను, ఇక్కడికే దశమ భాగాలు తీసుకొస్తాను అనుకోవడానికి వీల్లేదు. కనుక చాలా ఖచ్చితంగా చెప్పాడు, మీరు అక్కడికే వెళ్ళాలి అన్నాడు. మొక్కుబళ్ళను గూర్చి చెప్పాడు, దశమ భాగములను గూర్చి చెప్పాడు, దహన బలులను గూర్చి చెప్పాడు, నైవేద్యములను గూర్చిన మొక్కుబడి చెప్పాడు. ఈరోజు మనం కూడా ప్రభు సన్నిధికి తీసుకొచ్చేటన్ని ఇలాంటివే కదా. ఆరాధిస్తాం మనము, మన దశమ భాగాలు ప్రభు సన్నిధికి తీసుకొస్తాము, మన మొక్కుబడులు కూడా, మన కృతజ్ఞత కానుకలు కూడా ప్రభు సన్నిధికి తీసుకొస్తున్నాం. అదే క్రమము వారిలో ఉన్నది. అదే క్రమాన్ని వారు ఆయన నివాస స్థలమునకే తీసుకొని రావాలి అన్నాడు. ఇప్పుడు ఇక్కడ నుండి బయలుదేరిన తర్వాత ఈ ప్రత్యక్ష గుడారము ఎక్కడ ఉన్నది, ఎక్కడెక్కడ ప్రత్యక్ష గుడారం ఉన్నదో మనం ఆలోచన చేస్తూ కొన్ని వచనాలు పరిశుద్ధ గ్రంథములో నుండి చూద్దాం. యెహోషువ కాలములో వారు యుద్ధాలు చేసి ఆ దేశములో 7-8 జాతుల ప్రజలు ఉండేవారు. కనాను దేశము ఖాళీ భూమి కాదు, అదే అక్కడ ఆల్రెడీ ప్రజలు ఉన్నారు.
కనానీయులు అంటారు వారిని, కనానీయులని. వారిలో కొన్ని జాతుల ప్రజలు ఉన్నారు. వారందరినీ వెళ్ళగొట్టాలి. వెళ్ళగొట్టాలంటే ఊరికే పోతారా? వారు ఎంతకాలం నుండి అక్కడ నివసిస్తున్నారో వారిని వెళ్ళగొట్టి దేవుడు ఆ స్థలాన్ని దేవుడు వారికి ఇచ్చాడు. సాధారణంగా మనం ఏమనుకుంటాం, దేవుడు అన్యాయస్తుడు, పాపం వాళ్ళని వెళ్ళగొట్టి ఇళ్ళ నుంచుతున్నాడు అనుకుంటాం కదా. వారిని వెళ్ళగొట్టడానికి కారణం చెప్పాడు. వారి పాపము చాలా ఘోరమైపోయింది వారి పాపము. అందుకే వారిని ఆ స్థలాన్ని నుండి వెళ్ళగొట్టి ఆ స్థలాన్ని మీకు ఇస్తున్నాను అన్నాడు. ఒకవేళ మీరు కూడా అదే విధంగా ఒకరోజు అయితే మిమ్మును కూడా వెళ్ళగొడతానన్నాడు. దేవుడు అన్యాయస్తుడు కాదు. వారిని వెళ్ళగొట్టి ఈ స్థలాన్ని వారికి ఇస్తున్నాడు కదా. ఒకరోజు మీరు కూడా అదే విధంగా పాపం చేసి విరోధంగా మీరు మారిపోతే, వారి వలనే మీ పాపము ఘోరంగా మారిపోతే మిమ్మును కూడా ఈ స్థలం నుండి వెళ్ళగొడతానన్నాడు. దేవుడు వెళ్ళగొట్టాడు ఇశ్రాయేలు ప్రజలను. అంటే దేవుడు అన్యాయస్తుడు కాదు, దేవునికి పక్షపాతము లేదు. కనుక వారు యుద్ధాలు చేసి ఆ భూభాగాన్ని స్వాధీనపరచుకోవాలి. యెహోషువ కాలం అంతా వారు యుద్ధాలు చేశారు, ఆ భూభాగాన్ని పంచుకున్నారు. తర్వాత న్యాయాధిపతుల కాలములో మరికొంత, మొదటి అధ్యాయములో మనం చూస్తే మరికొంత భూభాగాన్ని వారు స్వాధీనపరచుకున్నట్లుగా మనం చూస్తాం. ఇప్పుడు ప్రత్యక్ష గుడారం ఎక్కడ వారు ఉంచారు అంటే మనము చూద్దాం. యెహోషువ గ్రంథము 18వ అధ్యాయం మొదటి వచనం చూద్దాం. చూడండి, ఇశ్రాయేలీయులు ఆ దేశమును స్వాధీనపరుచుకున్న తర్వాత వారందరూ షిలోహునకు కూడి వచ్చి అక్కడ ప్రత్యక్ష గుడారము వేసిరి అన్నాడు కదా. ఇప్పుడు ఎక్కడున్నది? షిలోహులో ఉన్నది. ఈ ప్రత్యక్ష గుడారము షిలోహులో ఉన్నది. కనుక ఇప్పుడు వారంతా ఎక్కడికి రావాలి? షిలోహుకు రావాలి. అదే దేవుడు ఏర్పరిచిన ఏర్పాటు వారికి. యెహోషువ గ్రంథము ఆఖరి అధ్యాయానికి యెహోషువ గ్రంథం కాదు, న్యాయాధిపతుల గ్రంథము ఆఖరి అధ్యాయం చూద్దాం. ఇరవై 21వ అధ్యాయము 19వ వచనం. కాగా వారు బెన్యామీనీయులతో ఇట్లనిరి, ఇదిగో బేతేలుకు ఉత్తర దిక్కున, బేతేలు నుండి షెకెమునకు పోవు రాజమార్గమునకు తూర్పుననున్న లెబోనాకు దక్షిణ దిక్కున యెహోవాకు పండుగ ఏటేటా షిలోహులో జరుగునని చెప్పి బెన్యామీనీయులను చూచి అన్నాడు. 19వ వచనములో ఏమున్నది? షిలోహులోనే పండుగ జరుగుతుంది. 12వ అధ్యాయము ద్వితీయోపదేశ కాండము, ఎవరిని లోపలికి రానియకండి, ఇప్పుడు తర్వాత వాళ్ళను ఎవరికి లోపలికి రానియకండి. అక్కడ కూర్చున్నోళ్ళు దయచేసి మీరు కూర్చున్నారు కదా, బయటనే ఉండమనాల. చాలా టైం ఉన్నది వాళ్ళకు. 12వ అధ్యాయములో ఆ స్థలమును వెదకి అక్కడికే యాత్రలు చేయవలెను అన్నాడు కదా. యాత్రలు చేయాలి, అక్కడికే యాత్రలు చేయాలి. అంటే వారు పండుగలు జరుపుకున్న, యాత్రలు అంటే పండుగలే కదా, జాత్రలు అంటాం మనం జాతరలు అంటాం, వారు యాత్రలు రాశారు. కనుక పండుగలు కూడా అక్కడే, షిలోహులోనే పండుగలు, షిలోహులోనే ఆరాధన. మధ్యలో కొంతకాలము నిబంధన మందస్సము 20వ అధ్యాయములో చూడండి, బేతేలును ప్రవేశించి ఏడ్చుచు, 28వ వచనం మధ్య భాగములు, బేతేలును ప్రవేశించి ఏడ్చుచు సాయంకాలం వరకు అక్కడ యెహోవా సన్నిధిని కూర్చుండుచు ఉపవాసముండి దహన బలులను సమాధాన బలులను
యెహోవా సన్నిధిని అర్పించిరి. ఆ దినములలో యెహోవా నిబంధన మందసము అక్కడనే ఉండెను. అది బేతేలు అనబడుతుంది, తర్వాత షిలోహు అనబడుతుంది. రెండు మాటలు ఉన్నాయి, కన్ఫ్యూజ్ కాకుండా. మనము బేతేలు అంటే దేవుని మందిరం, అంతేనా? షిలోహు అది స్థలము. కనుక ఆ స్థలములో మనము మందిరము, ప్రత్యక్ష గుడారం ఉన్నట్లుగా చూస్తున్నాం. సమూయేలు మొదటి గ్రంథమునకు మనం వచ్చినప్పుడు షిలోహులో మందిరం ఉన్నది. అక్కడికే వీరు బలులు అర్పించడానికి లేక ఏటేట మ్రొక్కుబడి బలి అర్పించుటకు వెళ్ళుచుండేవాడు. ఎవరు? ఎల్కానా సమూయేలు యొక్క తల్లిదండ్రులు. అప్పుడు ఏలీ ప్రవక్తగా, ఏలీ యాజకుడుగా ఉండేవాడు. ఏలీ న్యాయాధిపతిగా కూడా ఉన్నాడు, యాజకుడుగా కూడా ఉన్నాడు. కనుక ఇప్పుడు ప్రత్యక్ష గుడారం ఎక్కడ ఉన్నది అనేది మనకు అర్థమైంది. వారు ఆ దేశానికి వెళ్ళిన తర్వాత దేవుడు ఏర్పరచుకున్న స్థలం ఎక్కడ ప్రత్యక్ష గుడారం ఉన్నది అని మనకు చాలా తేటగా అర్థమైపోయింది. అది షిలోహులో ఉన్నది. ఆ షిలోహులో మందిరం ఉన్నది. అదే మందిరానికి వీరు వెళ్తూ ఉండగా సమూయేలు కూడా అదే మందిరములో ఉండిపోయాడు. ఈ మందిరము షిలోహులో ఎంతకాలం ఉన్నది? న్యాయాధిపతుల కాలములో దేవుని యొక్క మందిరమును గురించి ఆలోచన లేదు ఇశ్రాయేలు ప్రజలకు. యెహోషువ కాలము తర్వాత యెహోవాను ఎరగని వేరొక తరము వచ్చెను అని రాయబడింది మొదటి అధ్యాయములో. వారు యెహోవాను గురించి తెలుసుకోలేరు. చూడండి, యెహోషువ న్యాయాధిపతుల గ్రంథం మొదటి అధ్యాయం 2వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేళ్ల కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరమొకటి పుట్టగా. చూడండి ఎంత భయంకరం. చూడండి, యెహోషువ కాలం అయిపోయింది. ఇప్పుడు ఆ తరం వారందరూ పితరుల దగ్గరికి చేర్చబడ్డారు. ఇప్పుడు ఆ తర్వాత యెహోవాను కానీ దేవుడు ఇశ్రాయేళ్ల కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరమొకటి పుట్టగా అన్నాడు. అంటే వీరు ఎరగని కారణం ఏంటి చెప్పండి? ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు, ఎక్కడ పుడతారు? వారికే పుట్టిన వాళ్ళు కదా. ఇప్పుడు వారు పుట్టినవారు యెహోవాను ఎరగని వారు అంటున్నారు. అంటే దాన్ని గురించి చెప్పే బాధ్యత, భారం ఎవరిదండి? మనదే కదా. తల్లిదండ్రులు చెప్తేనే కదా పిల్లలు నేర్చుకునేది. అంటే ఆ తరము వారు తమ పిల్లలను గూర్చిన ఆలోచన వారికి లేదు అసలు. పిల్లలు ఏం చేస్తున్నారా? అసలు యెహోవాను గూర్చి భక్తి కలిగి ఉంటున్నారా? నేర్చుకుంటున్నారా? దేవుడు తమకు చేసిన కార్యాలన్నీ వారు వివరించి చెప్తున్నారా? ఏమీ లేదు. అందుకే ఆ తరం వారు గతించిన తర్వాత పిల్లలు అసలు యెహోవా అంటే ఎవరు, దేవుడు అంటే ఎవరని తెలియక వారు బయలుదేవతలను పూజించడం ప్రారంభించారు. అందుకే ప్రియులారా, మన పిల్లలకు మనము చిన్నతనము నుండి దేవుని గురించి చెబుతూ ఉండాలి, మాట్లాడుతుండాలి. మనం నమ్మిన దేవుడు, మనలను రక్షించిన వాడు, నిజమైన దేవుడు మనం చెప్తూ ఉండాలి. ఇక్కడ తీసుకొచ్చినప్పుడు సండే స్కూల్లో వారికి అవే మాటలు చెప్తారు. ఆ దినాల్లో వారు చేసిన పొరపాటు, న్యాయాధిపతుల కాలం అంతా ఎక్కడ యెహోవాకు బలులు అర్పించినట్లుగా కనిపించదు మనకు. న్యాయాధిపతుల గ్రంథములో ఎక్కడ వారు బలులు అర్పించినట్లుగా కనిపించదు. ఆఖరి అధ్యాయం 20వ అధ్యాయంలో మనం చూస్తాం. వారు దేవునికి విరోధంగా జీవించారు. అది చీకటి కాలం వారికి. వారు అపజయమును రుచి చూచారు. సంవత్సరాలుగా వారు శత్రువుల చేత బాధించబడ్డారు. 13 మంది న్యాయాధిపతులు వారిని పరిపాలించారు. వారి కాలములో మనం చూసినట్లయితే వారు కొన్ని సంవత్సరాలుగా శత్రువుల చేత నలగగొట్టబడ్డారు.
అప్పుడు వారిలో నుండి కొందరు యెహోవాకు మొరపెట్టగా దేవుడు మళ్ళీ వారిని కనికరించి వారిలో రక్షకుడిని దేవుడు వారికి ఏర్పరిచాడు. ఇలాగూ చాలా కాలము, దాదాపు ఇది 300 సంవత్సరాల కాలము, న్యాయాధిపతుల కాలము. ఆ కాలమంతా ఎక్కడ ప్రత్యక్షపు గుడారమును గూర్చి కానీ దేవుని ఏర్పరచుకున్న స్థలాన్ని గూర్చి కానీ ఎక్కడ ప్రస్తావన మనకు కనిపించదు. వారు వెళ్ళి బలులు అర్పించినట్లుగా కనిపించదు. అలాగుండగా ఆఖరి అధ్యాయానికి వచ్చినప్పుడు అక్కడ మనకు కనిపిస్తుంది నిబంధన మందసము, తర్వాత షిలోహులో పండుగలు జరుగుతూ ఉన్నట్లుగా. ఏలీ కాలములో అక్కడ షిలోహులో మందిరానికి వచ్చేవారిని మనం చూస్తున్నాం. అక్కడ కూడా పరిస్థితి ఎలాగున్నది? షిలోహులో ఏం బాగులేదు. సమూయేలు మొదటి గ్రంథములో చూస్తే దేవుని యొక్క మందిరము అపవిత్రంగా మారిపోయింది. యాజకులు ఎలాగున్నారో చూడండి అక్కడ. అంటే దేవుని యొక్క మందిరాన్ని ఎంత చులకనగా తీసుకున్నారు. నేను చెప్పే ఉద్దేశం ఏంటంటే దేవుని యొక్క మందిరాన్ని గురించి ఎంత ఈజీగా తీసుకున్న ప్రజలు వారు. సమూయేలు మొదటి గ్రంథములో మొదటి అధ్యాయం 3వ వచనములో చూడండి. ఆ కాలమున ఏలీ యొక్క 2 కుమారులకు హోప్నీ ఫినెహాసులు యెహోవాకు యాజకులుగా ఉండిరి అన్నాడు. వీరు యాజకులుగా ఉన్నారు కదా. 2వ అధ్యాయము 12వ వచనములో చూడండి. వారు ఎలాగో ఏలీ కుమారులు యెహోవాను ఎరగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండిరి అని చూస్తున్నారు. ఎలాంటి వారు యాజకులుగా ఉన్నారు? యెహోవానే ఎరగరు వారు, దేవుణ్ణే ఎరగకుండా ఉన్నారు. దుర్మార్గత వారిలో చాలా ఉన్నది. దుర్మార్గులై జీవిస్తున్నారు. వారి జీవితాలు మార్చబడలేవు. ఘోరమైన దుష్టత్వములో వారు ఉండి యెహోవాను ఎరగకుండా యాజకులుగా ఉన్నారు. అలాంటి స్థితిలో ఉన్నది ఎక్కడ? షిలోహులో మందిరం. అందుకే దేవుడు సమూయేలును పంపాడు. అప్పటి నుండి మందిరం యొక్క పవిత్రత కాపాడబడుతూ వచ్చింది. అంతవరకు ఈ ప్రత్యక్షపు గుడారమును గూర్చిన ఆలోచన ఎవరికి లేదు. దేవుని యొక్క మందిరము, దేవుని యొక్క నివాస స్థలమును గూర్చిన ఆలోచన లేదు. బలులు అర్పించాలని ఆలోచన లేదు. యెహోవాని ఎరగని తరమే ఏలుతూ ఇశ్రాయేలు ప్రజలందరూ దుర్మార్గులుగా ప్రవర్తించారు. న్యాయాధిపతుల గ్రంథాన్ని చదివితే మనకు అర్థమైపోతుంది. ఇప్పుడు మందిరం యొక్క యాజకులు కూడా అలాంటి వారే ఉన్నారు. ఇలాంటి స్థితిలో మందిరమును మనం చూస్తున్నాం. ఆ తర్వాత సంగతి చెప్పండి. ఇప్పుడు ఇక్కడ మందిరం ఉన్నది కదా, తర్వాత ఇక్కడ నుండి మందిరం ఎక్కడికి వెళ్ళింది చెప్పండి. ఇది మీరు చెప్పాలి. ఏంటి ఇంతవరకు కనుగొనడానికి కొంత కష్టమే. ఇప్పుడు కొంత మనకు సులువుగా అయిపోతుంది. ఎందుకంటే సమూయేలు చరిత్ర మనకు, ఆ తర్వాత చరిత్ర చాలా ఈజీగా మనకు అనేక సార్లు బోధించిన బోధలే చదువుతున్నవే. చెప్పండి ఎవరినైనా, ఇది ఒక చిన్న క్విజ్ లాగా అనుకోనండి. తెలిసిన వారు చెప్పండి, నో ప్రాబ్లం. చూడండి, న్యాయాధిపతుల కాలము ఇక ముగుస్తుంది. సమూయేలు పెద్దవాడైతాడు. సమూయేలు కొంతకాలము వారికి న్యాయాధిపతిగా ఉంటాడు. ఆ తర్వాత ప్రజలందరూ ఏం కోరుకుంటారు? మాకు రాజు కావాలంటారు. సమూయేలు తర్వాత తన కుమారులు 2 కూడా న్యాయాధిపతులుగా వారు కూడా పనిచేస్తారు. కొంత ఇక్కడ సమూయేలు ఏర్పాటు చేసి ఉంటాడు. కానీ వారు సమూయేలు వల్ల లేరు, లంచాలు తీసుకునేవారుగా ఉన్నారు. రాశాడు ఇందులో. మనం చూద్దాం, ఆ సమయం వచ్చినప్పుడు వాటిని ధ్యానిస్తాం. కానీ అప్పుడు ప్రజలందరికీ ఒక ఆలోచన వచ్చేసింది, ఇక మాకు న్యాయాధిపతులు వద్దు, ఇతర దేశాలన్నీ చూస్తే రాజులు ఉన్నారు వారికి, వారి వల్లే మాకు కూడా రాజు కావాలని కోరుకుంటారు వారు.
అది కొంత సమయాలకు ఇష్టంగా ఉండదు, చాలా బాధపడిపోతాడు. కానీ దేవుడు కూడా సెలవిస్తాడు, సరే వాడు కోరినట్లుగా వారికి రాజును ఏర్పాటు చేయమంటాడు. అప్పుడు దేవుడు వారికి బెన్యామీను గోత్రములో నుండి కీషు కుమారుడు కదా సౌలును దేవుడు వారికి ఏర్పాటు చేస్తాడు రాజుగా. ఈ సౌలును రాజుగా అభిషేకించిన తర్వాత సౌలు రాజు కూడా ఏం చేస్తాడంటే దీన్ని పట్టించుకోడు, మందసమును పట్టించుకోడు, ప్రత్యక్ష గుడారం ఎక్కడున్నది పట్టించుకోడు. దానికి ముందు జరిగిన సంగతి ఏంటంటే ఏలీ కాలములోనే ఈ మందసము ఫిలిస్తీయుల ద్వారా పట్టబడుతుంది. పెద్ద యుద్ధం జరుగుతుంది వారి మధ్య, ఫిలిస్తీయులకు ఇశ్రాయేళ్ళు ఓడిపోతారు. ఓడిపోతున్న సమయంలో మందసాన్ని తీసుకొని వస్తారు. అప్పుడు మందసం మా మధ్యకు వస్తే మేము గెలుస్తాం అనుకుంటారు. కానీ వారి మధ్య పాపం ఉన్నది. మందసం వారి మధ్యకు వచ్చినా గెలుపు లేదు. మనలో పాపం పెట్టుకొని బైబిల్ మన వెంట పెట్టుకుంటే మనం బతుకుతామా చెప్పండి? మనం చేసే దుర్మార్గపు కార్యాలు వెంటనేమో బైబిల్ ఉన్నది, ఈ బైబిలే సమస్తం అనుకునేవారు కూడా చాలామంది ఉన్నారు. అలాగ వారు అనుకున్నారు. ఆ మందసమే మా మధ్యకు వస్తే మేము గెలుస్తాం అనుకున్నారు. కానీ మందసం వారి మధ్యకు వచ్చినా వారు ఓడిపోయారు. ఫిలిస్తీయులు మందసాన్ని పట్టుకొని దాగోను గుడిలో ఉంచారు. దాగోను దేవత పడిపోయింది. వారు భయపడిపోయారు. భయపడి ఇక దీన్ని ఏం చేయాలనుకున్నారు, దీన్ని బండి మీద పంపే ప్రయత్నం చేశారు. మళ్ళీ ఇశ్రాయేలు దేశానికి పంపినప్పుడు అక్కడ 7వ అధ్యాయంలో ఒకడున్నాడు, అతని ఇంట పెట్టారు. కిరియత్యారీములో ఆ మందసం ఉంచారు, అబీనాదాబు ఇంటిలో. 7వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ ఉండిపోయింది. దాదాపు ఎన్ని సంవత్సరాలు అక్కడ ఉన్నదంటే 20 సంవత్సరాలు అక్కడే ఉండిపోయింది. దాన్ని గురించి ఎవరు ఆలోచన చేయలేదు. సౌలు రాజుగా అభిషేకించబడ్డాడు. సౌలు కూడా ఎప్పుడు అనుకోలేదు మందసము దగ్గర విచారణ చేయాలి అనుకోలేదు సౌలు కూడా. అది దినవృత్తాంత గ్రంథములో రాస్తారు. అక్కడ దావీదు మళ్ళీ రాజుగా అభిషేకించబడిన తర్వాత దావీదు చెప్తాడు, సౌలు కాలములో మనము మందసము దగ్గర విచారణనే చేయకుండా ఉంటిమి కనుక ఇప్పుడు మందసాన్ని తీసుకొస్తామని దావీదు పెద్దలతో మాట్లాడిన మాటలున్నాయి. అంతవరకు మందసమును గూర్చిన ఆలోచన లేదు. అంటే దేవుని మందిరము ఎక్కడెక్కడ ఎలా ఉన్నదో అనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. మనం ఆ వరుసలో నడుస్తున్నాం. అర్థమవుతుందా? రుచిగా ఉన్నది అందరికీ? గుడ్. దేవుని మందసము మందిరం ఎలా ఉన్నది, ఎక్కడ ఉన్నది వారి మధ్య. సౌలు రాజు కాలములో కూడా ఈ మందసాన్ని గూర్చి ఆలోచన లేదు. ఆ తర్వాత ఇప్పుడు దావీదు ఆ మందసాన్ని తీసుకొని రావాలనుకుంటాడు. తన పురానికి తీసుకొచ్చి తానున్న దగ్గర పెట్టుకోవాలనుకుంటాడు. అది 20 సంవత్సరాల తర్వాత ఆ కొండ మీద ఉన్న అబీనాదాబు ఇంటి నుండి తీసుకొని రావాలనుకొని దావీదు ఏం చేస్తాడు చెప్పండి? గట్టిగా చెప్పమ్మా, గట్టిగా చెప్ప. ఒక ఆల ఫిలిస్తీయులు ఎలా తీసుకొచ్చారో నేను అట్లని తీసుకొస్తాను అనుకున్నాడు. కొత్త బండి ఏర్పాటు చేశాడు. బండి మీద మందసం పెట్టాడు, ఎడ్ల బండి మీద. ఆ మందసాన్ని తీసుకొని రాగా కాలు జారినప్పుడు మందసాన్ని ఒకడు పట్టుకుని పోయాడు. వాడు చచ్చిపోయాడు. చచ్చిపోగానే దావీదు భయపడిపోయాడు. అయ్యయ్యో నేనేమనుకుంటే మందసం వస్తే బాగుండును అనుకుంటే కానీ వాడు చచ్చిపోయి అనుకున్నాడు. అపశకునం అనుకున్నాడు. ఇది బాగుండదు, ఇది ఇక వద్దులే, ఇది నా దగ్గర వద్దు అనుకున్నాడు. ఎవరి దగ్గర ఉంచాడు? ఒబేదేదోము ఇంటిలో ఉంచాడు. ఇక అతని ఇంటిలో ఉండని నా ఇంటికి వస్తే నాకేం జరుగుతుందో మళ్ళీ అనుకున్నాడు. 2-3 నెలల తర్వాత ఒబేదేదోమును దేవుడు ఆశీర్వదించాడు బహుగా. బహుమంది పిల్లలు, 70 మంది పిల్లలు పుట్టారు ఆయనకు. అది గొప్ప ఆశీర్వాదం ఆయనకు. రాజ్యములో మంచి స్థానాన్ని వారి కుమారులకు దేవుడిచ్చాడు. అతడు ఆశీర్వదింపబడ్డ చూడగా దావీదు అప్పుడు మళ్ళీ ఆలోచన చేశాడు, అది తీసుకొస్తాను. ఇప్పుడు దావీదు ధర్మశాస్త్రాన్ని ఆలోచన చేశాడు, ఎలా దాన్ని తీసుకురావాలి. అప్పుడు దావీదు తన పురానికి తీసుకొస్తాడు.
ప్రత్యక్ష గుడారం వేస్తాడు. ఒక గుడారాన్ని వేసి ఆ గుడారములో మందసాన్ని ఉంచుతాడు. కొంతకాలానికి దావీదు కనిపిస్తుంది, అయ్యో నేను ఇంత మంచి బంగ్లాలో ఉంటున్నాను, ఈ మందసము గుడారములో ఉన్నదేంటి, దీనికి కూడా నేను పెద్ద మందిరం కడతాను అనుకున్నాడు. దావీదు, దేవుడు సెలవు ఇయ్యలేదు, నీవు అనుకున్నది మంచిదే కానీ నువ్వు చాలా యుద్ధాలు చేశావు, నీ చేత అనేకులు చచ్చిపోయారు, రక్తాన్ని చిందించావు నీవు, కనుక నీ చేత మందిరము కట్టబడదు, కానీ నీలో పుట్టే కుమారుని ద్వారా మందిరం కడతాడు సొలొమోను మందిరాన్ని కడతాడు. అక్కడ మందిరము యెరూషలేములో స్థిరపడుతుంది. అక్కడి దాకా డేరాలలో ప్రత్యక్ష గుడారములో ఉన్న మందిరం. అర్థమైందా? మందిరం ఎలాగూ ప్రయాణం చేస్తున్నది. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో నుండి బయలుదేరిన తర్వాత అరణ్యములో ప్రారంభమైన మందిరము ప్రత్యక్ష గుడారం. అక్కడ నుండి ఎక్కడ, ఎలా, ఏ విధంగా వారి మధ్య ప్రత్యక్ష గుడారము ఉండిందో మనం ఆలోచన చేశాము. సొలొమోను కాలానికి వచ్చినప్పుడు ఒక స్థిరమైన మందిరం, యెరూషలేములో గొప్ప మందిరం కట్టాడు. బంగారముతో కట్టాడు, చాలా విలువైన రాళ్లతో కట్టాడు, చాలా అద్భుతంగా కట్టాడు, కొన్ని సంవత్సరాలు కట్టాడు దాన్ని. ఇలాగూ వారి మధ్య దేవుని మందిరము ఉండేది. ఇప్పుడు యెరూషలేమునకే ఇశ్రాయేలు ప్రజలంతా ఎక్కడికి పోలా, ఇప్పుడు షిలోహు కాదు ఇప్పుడు వారు వెళ్ళేది, ఇప్పుడు షిలోహు దాటిపోవాలి వారు, యెరూషలేమునకే వెళ్ళాలి. ఎక్కడ దేవుడు ఏర్పరచుకుంటే తన స్థానము అక్కడికి వెళ్ళాలి. 132వ కీర్తన చూడండి, దేవుడు ఏర్పరచుకున్న స్థానం. కంటిన్యూ చేస్తాను నేను నెక్స్ట్ టైం ఇదే సబ్జెక్టు, కనుక ఇప్పుడు ముగించే టైం అయింది మనకు. 132వ కీర్తన 13వ వచనం చూడండి. యెహోవా సీయోనును ఏర్పరచుకొని ఉన్నాడు, తనకు నివాస స్థలముగా దానిని కోరుకొని ఉన్నాడు. ఇది నేను కోరిన స్థానం, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా ఉండును, ఇక్కడనే నేను నివసించెదను. సియోను అంటేనే యెరూషలేము, మరి వేరే అనుకోవద్దు మనం కదా. సియోను పురము, యెరూషలేము పట్టణం. సో అక్కడ దేవుడు ఏర్పరచుకున్నాను అన్నాడు. యెరూషలేమునకే ఇప్పుడు వారు తీసుకొని రావాలి. బలులైన అక్కడికే, మొక్కుబడులైన అక్కడికే, దశమ భాగాలైన అక్కడికే, నైవేద్యాలైన అక్కడికే. మరి ఏ స్థలమునకు వారు తీసుకొని వెళ్ళకూడదు అన్నాడు. ఇంకొక మాట అక్కడ 12వ అధ్యాయముకు మనం వస్తాము. ఒక్క మాట జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. 13వ వచనములో చూడండి, నీవు చూచిన ప్రతి స్థలమున నీ దహన బలులను అర్పింపకూడదు సుమీ అన్నాడు. సుమీ అంటే ఎడిషనల్ ఎక్స్ట్రా జాగ్రత్తగా కదా, జాగ్రత్త సుమి, నేనైతే చెప్పినాను అన్నాడు. ఇది జ్ఞాపకం మనసులో ఉంచుకోండి. తర్వాత ఇశ్రాయేలు ప్రజలు ఎలా చెడిపోయారో మనకు ధ్యానించినప్పుడు ఈ మాట జ్ఞాపకం వస్తుంది. దేవుడు అప్పుడు చాలా ఖచ్చితంగా చెప్పాడు, ఎక్కడంటే అక్కడ నీ దహన బలులు అర్పింపకూడదు సుమి అన్నాడు. రెండవ మాటకు చెప్పాడు, 19వ వచనానికి ఇంకొక సుమి పెట్టాడు అక్కడ. నీవు నీ దేశములో ఉన్న నీ దినములన్నిటను లేవీయులను విడవకూడదు సుమి అన్నాడు. నీ దేశములో ఉన్నంత కాలము నీవు లేవీయులను విడవకూడదు. లేవీయులు అంటే ఎవరండి? లేవీయులకు ఏం పేరు ఇద్దాం? లేవీయులు ఒక వంశపు వారు ఇశ్రాయేళ్లలో, కానీ వారికి ఒక ప్రత్యేకత ఉన్నది. యాజకులు వారు దేవుని పనివారు అనుకుందాం అంతే. ఒక్క మాట మనకి ఈరోజు సంబంధం ఏంటి? దేవుని పనివారు. దేవుని పనివారిని ఎప్పుడు మర్చిపోవద్దు సుమి. దేవుని పని చేసే వారిని మర్చిపోవద్దు. లేవీయులను మర్చిపోవద్దు అన్నాడు కదా, విడవకూడదు సుమి అన్నాడు. ఇప్పుడు మనం చేసేది దేవుని పని చేసే వారిని ఎప్పుడు మర్చిపోవద్దు. ఇప్పుడు ఇది వీరిది సంభవించింది కదా, ఇప్పుడు మనది ఆలోచన చేద్దాం. తర్వాత దీనికి సంబంధించి, ఈ మందిరానికి సంబంధించిన ఈ ఆలోచనలు ఇప్పుడు ప్రస్తుతం మనకు అవసరమైన విషయాలు మనం వచ్చే వారము ఆలోచన చేద్దాం. అందులో మనం ఇంకా నేర్చుకుందాం. దేవుడి మాటలు
దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడవైన మా ప్రియ తండ్రి, ఘనమైన మీ నామాన్ని స్తుతిస్తూ ఉన్నాం. మీ మహాకృప చేతనే నేడు మమ్మల్ని అందరినీ ప్రభువా మీరు ఆయా స్థలాల్లో నుండి నడిపించారు. ఆరాధనలో మిమ్మను ఘనపరచుటకు, స్తుతించుటకు, ఆరాధించుటకు కృపనిచ్చావు. స్తోత్రాలు. తరువాత ప్రభువా మీ కృపచేతనే మీ వాక్య ఉపదేశము ద్వారా మమ్మను దర్శించి శ్రేష్టమైన సంగతులను మాకు నేర్పించావు. అందుకై స్తుతిస్తున్నాం. ఆరాధించే స్థలమును గూర్చిన ఆలోచన మేము చేయుటకు మీ కృపను అనుగ్రహిస్తుండగా స్తోత్రాలు. ఇశ్రాయేలు ప్రజలకు మోషే ద్వితీయోపదేశ కాండములో వారిని హెచ్చరించిన మాటలు నేడు మేము ధ్యానించి ఉండగా మాకు కావలసిన పాఠాలు నేర్పించమని వేడుకుంటున్నాం. ఇంతవరకు నేర్పిన ప్రతి విషయాలను బట్టి స్తోత్రాలు. మా హృదయాల్లో భద్రపరచుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ ఘనపరుస్తూ మీకు మహిమకరంగా మేము జీవించడానికి మాకు తోడయుండుమని ప్రార్థిస్తున్నాం. అందరిని దీవించండి ప్రభువా. తిరిగి వెళ్ళే ప్రయాణాలు, దూర ప్రయాణాలు చేయాలి. క్షేమంగా నడిపించండి. ఎటువంటి ఇబ్బందులు, ఇరుకులు, అపాయాలు సంభవించకుండా కాపాడండి ప్రభువా. మరి వర్షం వలన కూడా ఎటువంటి ఆటంకాలు కలగకుండా కాపాడి తమ గృహాలకు క్షేమంగా నడిపించమని, దీవెనలతో అందరినీ పంపుమని మరొకసారి మేము ఇలాగూ కలుసుకొని మిమ్మల్ని స్తుతించే భాగ్యం ఇమ్మని యేసుక్రీస్తు నామమున కృతజ్ఞతతో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. దాసుల గృహమగు ఐగుప్తు నుండి దోషులమైన మము విడిపించి, దాసుల గృహమగు ఐగుప్తు నుండి దోషులమైన మము విడిపించి, దేవుని గృహములో దివ్వెలుగా చేసి, దేవుని గృహములో దివ్వెలుగా చేసి, దేవాని కుమారులుగాను చేసితి, దేవాని కుమారులుగాను చేసితివి. సర్వ సృష్టి నిర్మాణకుడా, సర్వాధిపతి, స్తుతి స్తోత్రం. సర్వ సృష్టి నిర్మాణకుడా. వందనాలు అందరికీ.